Next topic is why do combine fibers in synthetic fibers and plastics? Why do we combine fibers? So previous class we discussed rayon is combining with wool, cotton like that. So why like that combining fibers? So whenever you may buy the clothes, sometimes whenever you are buying the clothes or ready-made garments, you observe that brand label. So you may notice that there are some names and how should wash and which fiber is there in that like that is there fully names details will be. So what percentage fibers on the label is there that you can observe that one. You may find rayon mixed with wool and cotton, polyester mixed with cotton and wool. Even nylon is also mixed with polyester. That all. Why this is combining the fibers? Let us see. So any synthetic fiber can be combined with two or more fibers. చూడండి ఇక్కడ ఎనీ సింథటిక్ ఫైబర్ ఏ సింథటిక్ ఫైబర్నైనా టూ ఆర్ మోర్ ఫైబర్స్ తోటి కలపచ్చు, టూ ఆర్ మోర్ అదర్ ఫైబర్స్ తోటి కలపచ్చు. దిస్ ఈజ్ కాల్డ్ బ్లెండింగ్. దాన్ని ఏమంటున్నాడు? బ్లెండింగ్ అంటున్నాడు. అలా కలిపేటువంటి దాన్ని ఏమంటున్నాడు అంటే బ్లెండింగ్ అంటున్నాడు. So blending is the process of combining of one synthetic fiber with two or more other fibers. Natural and synthetic fibers are often blended for preparing better fabric. Natural fibers ni synthetic fibers ni kuda కలుపుతాం. అలా కలపడం ద్వారా బెటర్ ఫ్యాబ్రిక్ వస్తుంది, ఇంకా మంచి ఫ్యాబ్రిక్ అనమాట, మంచి ప్రాపర్టీస్ అనేటువంటివి. A blend does not simply mean alternating threads of cotton and polyester. సో ఒక బ్లెండింగ్ అనేది సింపుల్గా ఆల్టర్నేట్ థ్రెడ్స్ చేయడం కాదు, కాటన్ పాలిస్టర్ని. యూనిక్ అండ్ డిఫరెంట్ టెక్స్చర్స్ కెన్ బి క్రియేటెడ్ త్రూ ద బ్లెండింగ్ చేయడం ద్వారా డిఫరెంట్ ప్రాపర్టీస్ ఉన్నటువంటివి, డిజైర్డ్ ప్రాపర్టీస్ మనకు కావాల్సినటువంటివి డిఫరెంట్ టెక్స్చర్స్ తయారు చేసుకోవచ్చు అని చెప్తున్నాడు. సో వెన్ ద ఫైబర్ ఈస్ కంబైన్డ్ విత్ ద అదర్ ఫైబర్, సర్టన్ క్వాలిటీస్ ఆఫ్ ఫస్ట్ ఫైబర్ ఆర్ కంబైన్డ్ విత్ ద క్వాలిటీస్ ఆఫ్ అదర్ ఫైబర్స్ and give us a blended fabric which possesses the best qualities of both. ఎప్పుడైతే మనం ఫైబర్స్ని కలుపుతున్నామో ఒకదాన్ని ఒకటి, దాంట్లో ఉన్నటువంటి బెస్ట్ క్వాలిటీస్ దీంట్లో ఉన్నటువంటి బెస్ట్ క్వాలిటీస్ మిక్స్ అయ్యి కలిసిపోయి ఇంకా బెటర్ ఫ్యాబ్రిక్ని ఇస్తాయంట, బెస్ట్ క్వాలిటీస్ ఉన్నటువంటివి ఇస్తాయి. సో దట్స్ వై బ్లెండింగ్ హెల్ప్స్ us to reduce the limitations of both fibers. For example, if you consider cotton and polyester blend, కాటన్ ఈజ్ కంఫర్టబుల్ టు వేర్ బట్ ఇట్ ఫార్మ్ ద వ్రింకిల్స్. మనం అంటే ఈ బ్లెండింగ్ చేయడం ద్వారా కొన్ని లిమిటేషన్స్ను క్రాస్ చేసుకోవచ్చు, అంటే పర్టికులర్ టైంలోనే పర్టికులర్ క్లాత్ వేసుకోవాలా అనే లిమిటేషన్ అలా కాకుండా బ్లెండ్ చేయడం ద్వారా ఆ ప్రాపర్టీస్ కూడా వస్తాయి కాబట్టి ఆ లిమిటేషన్స్ని క్రాస్ చేసుకోవచ్చు అంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ కాటన్ పాలిస్టర్ బ్లెండ్ చేస్తే, కాటన్ పాలిస్టర్ ఈ రెండు బ్లెండ్ చేయడం ద్వారా మనకి కన్సిడర్ కాటన్ అండ్ పాలిస్టర్ బ్లెండ్. కాటన్ ఈజ్ కంఫర్టబుల్ టు వేర్ బట్ ఇట్ ఫార్మ్స్ ద రింకిల్. కాటన్ మనం ధరించినప్పుడు చాలా కంఫర్టబుల్గా ఉంటాయి, కానీ ముడతలు అనేది ఏర్పడుతుంది, క్లాత్ రింకిల్స్ ఫామ్ అవుతాయి అని చెప్తున్నాడు. బట్ పాలిస్టర్ ఈజ్ రింకిల్ ఫ్రీ. దీనికి మాత్రం రింకిల్ ఫ్రీ, ఏమి రింకిల్స్ ఏర్పడవు, ముడతలు ఏర్పడవు. దేర్ఫోర్ దెన్ వెన్ దీస్ టూ ఆర్ కంబైన్డ్ ద ఎండ్ రిజల్ట్ ఈజ్ కంఫర్టబుల్ అండ్ రింకిల్ ఫ్రీ ఫ్యాబ్రిక్. సో అలాంటప్పుడు ఈ రెండు కలిపినప్పుడు కంఫర్టబుల్ క్లాత్ వస్తుంది, రింకిల్ ఫ్రీ క్లాత్ ప్రాపర్టీస్ ఉంది, అంటే ముడతలు పడదు, కంఫర్ట్గా ఉంటుంది. రెండు ప్రాపర్టీస్, దీంట్లో మంచి ప్రాపర్టీ, దీంట్లో మంచి ప్రాపర్టీ కలిసి మనకు బెటర్ ఫ్యాబ్రిక్ వస్తుంది అలా కలపడం ద్వారా, బ్లెండింగ్ చేయడం ద్వారా. సో కాటన్ శ్రింక్స్ ఇన్ వాష్ వైల్ పాలిస్టర్ జనరల్లీ డూస్ నాట్. సో జనరల్గా కాటన్ అనేది వాటర్లో ఏమైపోతుంది, శ్రింక్ అయిపోతుంది, ముడుచుకుపోతుంది. బట్ పాలిస్టర్ అలా కాదు. సో when these two are combined in a proper ratio, correct ratio లో రెండు కంబైన్ చేస్తే కనుక resultant material does not shrink to large extent when compared with the pure cotton fabric. ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ తో కంపారిజన్ చేసినప్పుడు మనం ఇది చాలా ఏమైతుంది, ఇది ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ తో కంపారిజన్ చేసినప్పుడు ఈ కాటన్ పాలిస్టర్ బ్లెండ్ చేస్తే కనుక ఏమవుతుందని చెప్తున్నాడు, ఇట్ విల్ బి గివ్ ద బెటర్ ఎక్స్టెంట్ టు ప్రీవియస్ కాటన్. అంటే కాటన్ లాగా అంతగా శ్రింక్ కాకుండా
లైట్గా స్ట్రింక్ కావచ్చు, అంటే మంచి ఫ్యాబ్రిక్ ఇస్తుంది అని చెప్తున్నాడు. ద మోర్ ద పర్సెంటేజ్ ఆఫ్ న్యాచురల్ ఫైబర్ ఇన్ బ్లెండింగ్ ఆఫ్ ఫైబర్స్ ద మోర్ వుడ్ బి ద కంఫర్ట్ టు ద స్కిన్. న్యాచురల్ ఫైబర్స్ని ఎక్కువగా బ్లెండ్ చేస్తే కనుక కంఫర్టబుల్గా ఉంటుంది ఈ మన స్కిన్కి ధరించడానికి చెప్తున్నాడు. వెన్ న్యాచురల్ ఫైబర్స్ కంట్రిబ్యూట్ టు ఎ ఫ్యాబ్రిక్ ఇట్ అలౌస్ ద స్కిన్ టు బ్రీత్ ఈజీలీ. సో ఎప్పుడైతే న్యాచురల్ ఫైబర్స్ని మనం కంట్రిబ్యూట్ టు ఎ ఫ్యాబ్రిక్ అంటే క్లోత్ థ్రెడ్స్ తయారు చేయడానికి వచ్చేస్తామో ఇట్ ఈస్ ఈజీ టు స్కిన్ అంటే అలౌస్ ద స్కిన్ టు బ్రీత్ ఈజీలీ. ఆల్సో న్యాచురల్ ఫైబర్స్ ఆర్ జనరల్లీ ఫ్రీ ఫ్రమ్ ఇరిటేటింగ్ కెమికల్స్. న్యాచురల్ ఫైబర్స్లో కెమికల్స్ తక్కువగా ఉంటాయి, ఇరిటేషన్ కెమికల్స్ అనేది ఉండదని చెప్తాను. సో నెక్స్ట్ టాపిక్ ఈజ్ అక్రిలిక్. నెక్స్ట్ టాపిక్. సో what type of clothes you are wearing in the winter season? All of us wear clothes which keep our body warm. That type of clothes we wear. We use sweaters, shawls or blankets in the winter seasons. People feel that all these are made up of natural wool. So వింటర్ సీజన్లో మనము స్వెటర్స్ వేసుకుంటాం, షాల్స్ కప్పుకుంటాం, బ్లాంకెట్స్ కప్పుకుంటాం. బట్ పీపుల్ అనేటువంటి వాళ్ళు, ప్రజలు అనేటువంటి వాళ్ళు ఎలా ఆలోచిస్తారంటే అవన్నీ న్యాచురల్ ఊల్తో తయారైనవి. సో వూల్ ఈజ్ ఎ వెరీ ఎక్స్పెన్సివ్ అండ్ జనరల్లీ ఈజ్ నాట్ అఫోర్డబుల్ అండ్ యాక్సెసిబుల్ టు ఎవ్రీ వన్. వూల్ అనేది చాలా కాస్ట్తో కూడుకున్నటువంటిది, అందరికీ అవైలబుల్గా లేనటువంటిది అని చెప్పి. సో హౌ మెనీ షీప్స్ వుడ్ బి నీడెడ్ టు అబ్టైన్ ద wool to prepare sweaters for everyone in India? ఇండియాలో ఉన్నటువంటి మొత్తం పాపులేషన్కి అందరికీ ఒక్కొక్కరికి ఒక్క స్వెటర్ తయారు చేయాలంటే ఎన్ని షీప్స్ యొక్క హెయిర్ కావాల్సి ఉంటుంది, ఎన్ని షీప్స్ కావాల్సి ఉంటుంది అని చెప్తున్నాడు. ఆల్ ద వింటర్ వేర్ నవడేస్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ సింథటిక్ ఫైబర్స్ కాల్డ్ అక్రిలిక్. ఈ మధ్య కాలంలో తయారవుతున్నటువంటి అన్ని వింటర్ వేర్స్ అన్ని సింథటిక్ ఫైబర్తోనే తయారవుతున్నాయి, అక్రిలిక్తోనే. ఇట్ బికేమ్ కమర్షియల్ అవైలబుల్ ఇన్ 1941. సో 1941లో కమర్షియల్గా తయారైంది ఇది అక్రిలిక్ అనేది. ఇట్ లుక్స్ లైక్ ఏ న్యాచురల్ వూల్. అక్రిలిక్ అనేది న్యాచురల్ వూల్గా ఉంటుంది. ఇట్స్ లుక్స్ లైక్ న్యాచురల్ వూల్. It is. So it looks like natural. It can be considered as a artificial wool. దాన్ని మనం ఏ విధంగా తీసుకోవచ్చు? ఆర్టిఫిషియల్ వూల్. ఇట్ ఈస్ జనరల్లీ కాల్డ్ ఫేక్ పర్. దీన్ని ఫేక్ పర్ అని కూడా అంటారు. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ అ ఫేక్ పర్. ఇట్ ఈస్ మేడ్ ఫ్రమ్ ఏ కాంబినేషన్ ఆఫ్ కోల్, ఎయిర్, వాటర్, ఆయిల్ అండ్ లైమ్ స్టోన్. ఎలా తయారు చేస్తారు దీన్ని అంటే కాంబినేషన్ ఆఫ్ కోల్, ఎయిర్, వాటర్. కోల్, ఎయిర్, వాటర్, లైమ్ స్టోన్ ఇవన్నీ కలిపి తయారు చేసినటువంటిదే అక్రిలిక్ అనమాట. కోలు, ఎయిర్, వాటర్, లైమ్ స్టోన్ ప్లస్ ఆయిల్ కూడా ఉంటుంది. ఆయిల్ కూడా సైడ్. ఇట్ ఈస్ స్పన్ బై ఐదర్ డ్రై స్పిన్నింగ్ ఆర్ వెట్ స్పిన్నింగ్. దీన్ని స్పన్ చేస్తారు, డ్రై స్పిన్నింగ్ కానీ వెట్ స్పిన్నింగ్ కానీ. ఇన్ డ్రై స్పిన్నింగ్ దట్ ఈస్ ఆల్రెడీ polymers are extruded into the warm air. The fibers solidify by evaporation. వచ్చినటువంటి ఫైబర్స్ను ఎవాపరేషన్ ద్వారా సాలిడిఫై చేస్తారు. ఇన్ వెట్ స్పిన్నింగ్ ద పాలిమర్స్ ఆర్ డిజాల్వ్డ్ అండ్ ఎక్స్ట్రూడెడ్ ఇంటూ ఏ బాత్ అండ్ దెన్ డ్రైడ్ అవుట్. సో వెట్ స్పిన్నింగ్లో పాలిమర్స్ అనేటువంటివి డిజాల్వ్ చేసి బాత్ అండ్ దెన్ బాత్ చేసిన తర్వాత డ్రైడ్ చేస్తారండి. ద wool obtained from natural source is quite expensive, whereas clothes made from acrylic are relatively cheap. న్యాచురల్ వూల్తో తయారైనటువంటి చాలా కాస్ట్తో కొడుకున్నటువంటిది. అదే అక్రిలిక్తో అయితే వెరీ చీప్, చాలా తక్కువ కాస్ట్ అని చెప్తున్నాం. వీ కెన్ లిస్ట్ అవుట్ మెనీ అక్రిలిక్ థింగ్స్ ఇన్ అవర్ హౌస్. ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ knitted apparels such as flea, socks, sportswear. Fleece. Next, carpets, luggage hangings, fabric, upholstery, craft yarns also, sweaters also, luggage hangings, vehicle covers also. సో ఇవి చెప్పినటువంటి దానిలో ఏదో ఒకటి మన ఇంట్లో ఖచ్చితంగా ఉంటుంది. సో మే హ్యావింగ్ దిస్ వన్.
Here we just introduced in this lesson only polyester. We may learn in this detail next chapter. That is. So next topic is why synthetic fibers we are using. Why should we take this synthetic fibers?